ఈరోజు ఈ షార్ట్‌లో మట్టికాయల కారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పల్లీల్ని వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకున్న మట్టికాయల్ని ఇందులోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ కంటే తక్కువే మట్టికాయలు తీసుకున్నాను. అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. మరి స్మూత్‌గా మిక్సీ పట్టుకోకండి. ఇప్పుడు ఒక గోళం తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న మట్టికాయల కారం కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఈ మట్టికాయల కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ మట్టికాయల కారం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, కానీ కొంచెం టైం అనేది తీసుకుంటుంది మట్టికాయలు మొత్తం ఉడకనీకి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఈ ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వండి. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత మట్టికాయలో ఉన్న నీరు మొత్తం ఇమిరిపోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం మట్టికాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఉడకకపోతే ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం పచ్చి మట్టికాయలు తీసుకున్నాం కాబట్టి కుక్ అవ్వనీకి టైం పడుతుందండి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత నీరు మొత్తం ఇమిరిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పల్లీల పొడి యాడ్ చేయండి ఇందులోకి. పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల ఈ మట్టికాయల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఎండు చేపలు ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పల్లీల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మట్టికాయల కారం రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.